హాయ్ వెల్కమ్ టు ఇండియన్ డిలైట్స్. నేను మీ పుష్ప. ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. కాకరకాయ ఫ్రై చేదు లేకుండా నా స్టైల్లో చేసి చూపించేస్తాను ఈ వీడియోలో. వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. అసలు కాకరకాయ అంటేనే చాలా మంది చేదు ఉంటుందని తినరు కదా, అలా కాకుండా నేను చూపించినట్టుగా చేసుకోండి ఫ్రై. అసలు చేదు అనేది ఉండదు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. సింపుల్ రెసిపీ కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకే మాత్రం లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయబోయే ముందు మీకు తెలుసు కదా, వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు. స్టార్ట్ చేసేద్దాం పదండి. కాకరకాయ ఫ్రై కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఫ్రై కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ సాయమినపప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక ఎండుమిరపకాయ ముక్కలు, అలాగే ఒక రెమ్మ కరివేపాకు. నేను కొద్దిగా ఇంగువ వేస్తున్నాను, ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి. తాలింపు వేగిన తర్వాత మనం ముందుగా ఉప్పు పసుపు నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా, నీళ్ళలోంచి తీసి కాకరకాయ ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని కొద్దిగా సాల్ట్ని కూడా సరిపడా వేసేసుకోవాలి. ఇప్పుడే కలుపుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాకరకాయ ముక్క వేగేంత వరకు వేగనిద్దాం. కాకరకాయ ముక్కలు చక్కగా ఇలా వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఇందులో వెల్లుల్లిపాయి, జీలకర్ర, కారం వేసి మిక్సీ చేశాను నేను. ఈ పొడి వేసుకుంటే ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది, ఇది అసలు మిస్ చేయకండి. వేసుకొని ఇదంతా ఒకసారి కాకరకాయ ముక్కలకు పట్టేలాగా కలుపుకుందాం. అంతే, సింపుల్గా చేదు లేకుండా నా స్టైల్లో కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్తాను పదండి. ముక్క భలే క్రిస్పీగా ఎగింది, కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయి, అసలు చేదన్నది ఏ మాత్రం లేదు. మస్ట్ ట్రై, కంపల్సరీ ట్రై చేయండి. నేను ఎండ్ అయిపోయే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.